జెన్‌జీ యూత్ ఉన్నారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా జెన్‌జీ మూవ్‌మెంట్ కూడా స్టార్ట్ అయింది. మీరంతా కూడా దిమాగీ నక్సల్స్ అంటూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు రామచంద్రరావు కూడా మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారు ఆయన మాట్లాడిన మాటలు? ఇ ఇగ రామచంద్రరావు గారంటే ఆయన ఒక తెలంగాణ స్టేట్‌కి ప్రెసిడెంట్. ఒక పార్టీ తరపు నుంచే ప్రెసిడెంట్ ఉన్నాడు. అందులోనూ ఆయన ఒక న్యాయ అడ్వకేట్. సో, ఒక రాజ్యాంగం చదువుకొని, ఒక న్యాయశాస్త్రం చదువుకున్నోళ్ళు గూడా అసలు దానికి అర్థమేంది? దాన్ని ఎట్లా తీసుకోవాలి అని ఇంగిత జ్ఞానం గూడా లేకుండా, మనిషి అంటే ఇంగిత జ్ఞానం గూడా లేకుండా ఒక స్టేట్‌మెంట్ పాస్ చేస్తున్నాడు అనేది ఇదొక అసలు ఇదొక దుర్భాగ్యం. దుర్భాగ్య స్థితి అనుకోవాలి నిజంగా. ఎందుకంటే ఒక గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తే అది యాంటీ నేషనల్ కాదు. ఒక గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తే వాళ్ళు అర్బన్ నక్సల్ కాదు. ఓకేనా? గవర్నమెంట్ ఏంది, ఒక గవర్నమెంట్ తీసుకొచ్చే పాలిసీలైతే ఉన్నాయో, గవర్నమెంట్ తీసుకొచ్చే పథకాలైతే ఉన్నాయో, అవి ప్రజలకు ప్రజలకు మంచి చేస్తే వాటిని ఎవరు ప్రశ్నించరు. ఎప్పుడైతే ప్రజలు వాటితోటి ఇబ్బందులకు గురవుతారో, వాళ్ళతోటి ఆ పాలిసీలతోటి గానీ, ఆ పథకాలతోటి గానీ, వాళ్ళెప్పుడైతే ఆహ్, ఏమంటారు వివక్షకు గురవ్వడం గానీ, డిసెంట్‌కి గురవ్వడం గానీ ఏదైతే అప్పుడుంటదో, అప్పుడే వాళ్ళని ప్రశ్నించడానికి ముందరికొస్తారు. అట్లా మీ గవర్నమెంట్ లోపాలు పెట్టుకొని ఇంతమంది ప్రశ్నించుతుంటే వాళ్ళని దిమాగ్ నక్సల్స్ అని, లేదంటే అర్బన్ నక్సల్స్ అని ఇట్లా వేరు వేరు పేర్లు పెట్టి వాళ్ళని అణచివేయాలని చూసుకోవడం, ఇదంటే అణచివేయాలని చూడడం ఇది ఒక పిరికి పంది చర్య అని మేము భావిస్తాం. సో, అట్లా మీరెప్పుడైతే మీకు ఒకసారి మీరు మీ మీ అంతర్మథనం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఒక దేశం యువత అంతా ముందలకొచ్చి కొట్లాడుతుంటే ప్రాబ్లమ్ ఏందో వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని వచ్చినోళ్ళ పేర్ల మీద అంతా ఇప్పుడు వాళ్ళేందంటే ఆహ్, ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఏందంటే ఒకరినంటేనేమో ఆహ్, ప్రెజెంట్ ఒక గవర్నమెంట్ ఒకరిని వ్యతిరేకిస్తే వీడు ఆ పార్టీకి సంబంధించినోడు, లేదంటే ఈ పార్టీకి సంబంధించినోడు, లేదంటే వీడు ఈ కులానికి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది, లేకపోతే బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుందంటూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఇక ఇట్లా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఫండింగ్ వస్తుందంటే అందరూ అనుకునేది ఏంటంటే బత్తాయిలు దిమాకు ఏముండదు, గోబర్ ఉంటుంది దిమాక్. ఇది వాళ్ళు అంటే ఏమంటారు దాన్ని సాటిస్ఫై చేసుకుంటారు ఈ సెంటెన్స్ని. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఎవరు? వాళ్ళ గవర్నమెంటే. వాళ్ళ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ అంతా హోంశాఖ మంత్రి ఏం చేస్తుండు ఆయన తెలియదా? ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తుంటే అవన్నీ చూస్తుంటే ఆయన ఏం చేస్తుంది మళ్ళీ? ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావా? అంటే ఆయన ఒక సరే ఇప్పుడు ఆయన పని చేస్తలేడు అనుకోవాలా, లేకపోతే ఇది ఒక అబద్ధం అనుకోవాలా? వీళ్ళది ఎట్లుంటుందంటే పైన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కానీ, ప్రధానమంత్రి కానీ ఏం చేస్తారంటే మనకి ఒక సామెతలో ఒక నానుడు ఉంటుంది. ఏదంటే ఒక ఒక ఇష్యూని సాల్వ్ చేయాలంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను సపోర్ట్ చేసినట్టు చేస్తా. వాళ్ళు బెదిరీనికి ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు కూడా అంతే. పైనుంచే వాళ్ళు సున్నితంగా ఇట్లా చేయాలి అట్లా చేయాలంటారు. కింద నుంచే మళ్ళీ గోతులు తవ్వి వీళ్ళు అది వీళ్ళు ఇదని అనవసరమైన నినాదాలు చేసి జనాలని తప్పుదో పట్టించడానికి. ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నంటే ఎక్కడైతే ఫండింగ్ వస్తుందో అది నిరూపించండి ఫస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ మీది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిరూపించాలి. అంతేగాని అనవసరమైన ఫేక్ ప్రొపగండాను, ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ చేయకండి. ఒకవేళ మీరు చేస్తారనుకుంటే మీరు రీథింకింగ్ చేయండి. ఎందుకంటే అది మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? అమిత్ షాని ప్రశ్నించాలి. అన్ని ఫండింగ్ వస్తుంటే నువ్వేం చేస్తున్నావా? ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నావా? లేకపోతే రోడ్ల పొండి మీద తిరుగుతున్నావా? మొన్న జరిగితే 15 రోజులు పార్లమెంట్ జరిగింది. పార్లమెంట్ కట్టిన కూడా కాలే. ప్రధానమంత్రి అయితే దొంగసాటుగా పోయి కార్లు ఎక్కించి జంపు ఆయన ఆన్సర్. మళ్ళీ వీళ్ళు ఎవరికి ప్రతినిధులు ఎవరు? వీళ్ళకి ప్రతినిధి ఎవరికి వీళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు? ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళే ఆన్సర్ చేయాల్సింది. వాళ్ళ డిపార్ట్మెంటే కదా అది. వాళ్ళని అడగకుండా మమ్మల్ని వచ్చి మీకు ఫండింగ్ వస్తుంది, మమ్మల్ని ఫండింగ్ వస్తుంటే మమ్మల్ని కాదు ప్రశ్నించాల్సింది. ఒక దేశం నుంచి వేరే దేశం నుంచి ఈ దేశంలో పైసలు వస్తుంటే ఫండింగ్ వస్తుంటే మీరు ఏం చేస్తారు? ప్రజాప్రతినిధులే మీరేం చేస్తారు? మీ కర్తవ్యం లేదా? మీకు బాధ్యత లేదా? మీరు కదా దాన్ని సాల్వ్ చేయాల్సింది. సో మమ్మల్ని కాదు క్వశ్చన్స్ చేయాల్సింది. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉన్నారో వాళ్ళకి అడగాలి. వాళ్ళకి అడిగి వాళ్ళు వీళ్ళంతా కూడా యాంటీ నేషనల్స్, వీళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం, నక్సల్స్ని క్లియర్ చేసినాం, యాంటీ నేషనల్స్ కూడా క్లియర్ చేస్తామంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? యాంటీ నేషనల్స్, యాంటీ నక్సల్స్ అంటే ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పాను. ఒక ఒక పార్టీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టు కాదు. ఒక గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఒక దేశాన్ని ప్రశ్నించినట్టు కాదు. ఎందుకంటే ఒక పార్టీలు అనేటివి, ప్రభుత్వాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ దేశం అనేది మనకి పుట్టుకతోటి మన తల్లి లాంటిది. మేము దాన్ని క్వశ్చన్ చేయట్లేదు.
ఎవరైతే గవర్నమెంట్ ప్రజల పేరుతోటి ప్రజల కోసం పనిచేస్తామని ఎన్నికారో వాళ్ళు ప్రజల కోసం పని చేయకుండా వేరే వాళ్ళ సొంత అవసరాల కోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ళని ఇది డెమోక్రటిక్ అండి. ఇది ఒక ప్రజాస్వామ్య కంట్రీ కాబట్టి ప్రశ్నించడం మా బాధ్యత. దాన్ని ఎదుర్కొని దానికి ప్రతిచర్యగా మీరు ఆన్సర్ చేయడం అది మీ బాధ్యత. అట్లా చేయకుండా మీరు వేరే పేర్లు పెట్టి మమ్మల్ని అంటే అది మీ పిరికి పంద చర్య తప్ప దానికి వేరేది ఏం లేదు. సరే మీరు యాంటీ నేషనల్స్ అవన్నీ ఉండరు, దానికి ప్రూఫ్స్ చూపించండి, ప్రూఫ్ చూపించి ఏమైనా చేయండి. అంతేగాని ఏదో నోటి మాటతోటి, ఎందుకంటే మీరు ఒక బాధితమైన పదవులలో ఉన్నారు, మీరు ఒక ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏడుపైన వీళ్ళు ఎవరంటే ఇండియా మినిస్టర్స్ అని అంటారు, కానీ ఇది ఒక పార్టీకి సంబంధించిన మినిస్టర్ అని ఎవరు అన్నారు. కాబట్టి ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు మీరు ఇట్లా తలాతోక లేని మాటలు మాట్లాడితే మీరు తీసేది మన దేశ పరువునే, మీ పార్టీ పరువుని కాదు. సో మీరు ఒక బాధితుల పరువున్నప్పుడు నోట్ కొంచెం చూసుకొని మాట్లాడండి, అది చెప్తున్నాను.